ఇది ఈరోజు మనము క్లబ్స్ గురించి మాట్లాడుకుందాం. అంటే క్లబ్స్ అంటే జస్ట్ కొంతమంది కలిసి వాళ్ళకి ఇష్టం ఉన్న దాని గురించి మాట్లాడుకోవడం అనమాట దగ్గర కలిసి. అయితే మనము ఒక డ్రామా క్లబ్ పెట్టొచ్చు. అంటే డ్రామాలు నాటకాలు చేయడానికి. బుక్ క్లబ్ పెట్టొచ్చు. ఓకే, బుక్స్ మనకు ఏ బుక్స్ చదువుకోవటము, బుక్స్ ఏ బుక్స్ కొంటే బాగుంటుంది. ఓకే, దానివల్ల మన కాలేజ్కి ఉపయోగపడవచ్చు, మన ఫ్రెండ్స్కి ఉపయోగపడవచ్చు, మనకు ఉపయోగపడవచ్చు. అదనమాట. సో మీరు బుక్ క్లబ్ పెట్టారనుకో, మీరు ఏమైనా బుక్స్ కావాలి, ఆ బుక్స్ దాని గురించి మాట్లాడుకున్నారంటే, ఏదైనా కావాలంటే నేను అది కొనివ్వగలుగుతాను మీకు. ఓకే, మళ్ళీ మూవీ క్లబ్ పెట్టచ్చు, సినిమాల క్లబ్. ఎందుకంటే సినిమాలు మన సొసైటీలో చాలా ఎక్కువ కదా. ఎక్కడైనా సినిమాలు అంటే మొత్తం నాకు తెలిసిన ఇక్కడ యుఎస్లో కూడా చాలా పెద్ద ఎత్తున చూస్తారు. అయితే సినిమా క్లబ్, సో దాంట్లో మనం సినిమాల గురించి మాట్లాడుకోవచ్చు. పాటల క్లబ్, డ్యాన్స్ క్లబ్, ఇంగ్లీష్ క్లబ్, ఇంగ్లీష్ నేర్చుకోవడానికి, మ్యాథ్ క్లబ్, మ్యాథ్స్ నేర్చుకోవడానికి. ఇది ఇంకోటి స్టోరీ క్లబ్ కూడా పెట్టచ్చు. ఏంటంటే జస్ట్ స్టోరీస్ చెప్పుకునే క్లబ్. మనం ఏంటంటే గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే, మనం అందరము పెరిగే విధానం కొంచెం డిఫరెంట్ ఉంటుంది. ఒక్క ఇంట్లోనే ఇద్దరు మనుషులు డిఫరెంట్గా ఉంటారు, ఇద్దరు పిల్లలు. సో మనలో చాలా చాలా డిఫరెంట్ ఐడియాస్ ఉంటాయి. సొసైటీ ఏంటంటే మన ప్రతి ఒక్కళ్ళని వాళ్ళు చేసుకునేట్లు ఉండనివ్వగలగాలన్నమాట. వాళ్ళకి కావాల్సింది చేసుకోగలగాలన్నమాట. అంతేగాని వాళ్ళు చేసుకుంటున్నప్పుడు వేరే వాళ్ళకి కష్టం కాకూడదు. సో అది కూడా ఆ రెస్పెక్ట్ కూడా ఉండాలన్నమాట. ఓకే, సో ఇవన్నీ క్లబ్స్ ఉంటాయి. మీరు మ్యాథ్ క్లబ్ పెట్టారనుకో, ఆర్ ఇంగ్లీష్ క్లబ్ పెట్టారనుకో, ఎవరన్నా ఒకళ్ళు మ్యాథ్ టీచ్ చేస్తామన్నారు అనుకో, ఇది మీలో ఒక అమ్మాయి అయితే, దానికి నేను ట్యూషన్గా ఇవ్వమంటే ఇస్తాను. ఓకే, అయితే అది నా ఇంగ్లీష్ కూడా అంతే. మీరు నేర్చుకోవాలనుకున్నారు అనుకో ఇంగ్లీష్, ఈవెన్ ఇంకొక క్లబ్ పెట్టచ్చు, కవితల క్లబ్. సో అయితే ఇవన్నీ ఇక్కడ యుఎస్లో నా కొడుకు పోయే యూనివర్సిటీ ఉంటుంది కదా, ఆ యూనివర్సిటీలో ఎన్నో 200 క్లబ్లో 300 క్లబ్లో ఉన్నాయి. ఈచ్ క్లబ్ మొత్తం పిల్లలే చూసుకుంటారు. పిల్లలు ఏం చేస్తారంటే వాళ్ళు అంటారు, ఈ క్లాస్ రూమ్లో మేము మాట్లాడుకుంటాం అని చెప్పేసి ఇంటర్నెట్లో ఒక వెబ్సైట్ ఉంటుంది. ఆ వెబ్సైట్లో పోయి వాళ్ళు ఈ రూమ్ మాకు ఇచ్చేయండి, మేము ఈరోజు ఈ టైంలో వెన్స్డే 5 నుంచి 6 వరకు మాట్లాడుకుంటాం ఈ రూమ్లో, ఆర్ థర్స్డే ఆర్ సాటర్డే ఆర్ సండే. సో మొత్తం ప్రిన్సిపల్కి అందరికి తెలుస్తుంది ఎవరెవరు ఎక్కడెక్కడ కలుస్తున్నారు అన్నది. ఓకే, అండ్ యూజువల్గా ఏంటంటే ఆ క్లబ్ రూల్స్ చెప్పాలన్నమాట. మేము ఇది మాట్లాడుకుంటాం, ఇది చేస్తాం మా క్లబ్లో, ఈ టైము ఇదని, అంతే. ఇప్పుడు ఎవరన్నా వాళ్ళు చూడాలి అనుకున్నారనుకో, ప్రిన్సిపల్ అన్న యూనివర్సిటీ వాళ్ళన్నా వచ్చి చూడాలనుకున్నారనుకో చూస్తారు. లేకపోతే చాలా ఇప్పుడు 200 300 ఉన్నాయి అంటే చాలా వరకు చూడరు కదా. కానీ అప్పుడప్పుడు వచ్చి ఎవరో ఒకళ్ళు ప్రిన్సిపల్ వస్తాడు, లేకపోతే వేరే వాళ్ళు వస్తారు, వచ్చేసి చెక్ చేస్తారనమాట. సో మనం కూడా ఏంటంటే ఎన్ని డిఫరెంట్ క్లబ్స్ పెడితే అంత మంచిది. అప్పుడు మీలో కాన్ఫిడెన్స్ వస్తుంది అనమాట. ఎంత కాన్ఫిడెన్స్ వస్తే అంత పైకి వస్తారు మీరు. మనం మళ్ళీ మనీ క్లబ్ ఒకటి పెట్టచ్చు, జాబ్స్ క్లబ్ ఒకటి పెట్టచ్చు. ది మనీ క్లబ్లో ఏంటంటే మనీ ఎలా సంపాదించాలన్నది మాట్లాడుకోవాలి. జాబ్స్ క్లబ్లో జాబ్స్ ఎలా అన్నది. ఈవెన్ బిజినెస్ క్లబ్ పెట్టచ్చు, బిజినెస్లు ఎలా చేయాలి మనము మాట్లాడుకుంటూ ఉన్నామనుకో, ఆ మాట్లాడుకోవటంలో ఎన్నెన్నో నేర్చుకుంటాం. ఇప్పుడు నేను చెప్పాను అనుకో, ఓకే మీకు మీరు మొన్న అన్నారు నాకు జాబ్ చేయాలని ఉంది, డబ్బులు సంపాదించాలని ఉంది అని. నేనేమైనా చెప్పానంటే అంత గ్రేట్ ఏం కాదనమాట. ఓకే ఈయన అమెరికా నుంచి చెప్పేశాడు ఇది అదని, ఐదర్ నువ్వు దానికి మీకు కరెక్ట్గా డబ్బులు వచ్చాయనుకో గ్రేట్ అంటారు, డబ్బులు రాకపోతే అబ్బా చూడు ఆయనకేం తెలుసు అని అంటారు. ఓకే, అదే మీరు మాట్లాడుకొని అరే మేము ఇలా అనుకుంటున్నాము అలా అనుకుంటున్నాము అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటే దాంట్లో
మీకు మీకు బాగా తెలుస్తుంది. మీరు దాన్ని సార్ మేము ఇలా మాట్లాడుకున్నామని నాకు చెప్పారనుకో, నేను మీకు కొన్ని ఐడియాస్ ఇవ్వగలుగుతాను. అంతేకాకుండా మేబీ మనకు ఒక టీచర్ ఉన్నాడు. ఆ టీచర్‌కి కొన్ని ఏరియాస్‌లో బాగా తెలుసనుకో, మీరు పోయి ఆ టీచర్‌ని అడగొచ్చు. అలా అన్నమాట. సో, ఇంకోటేంటంటే ఈ క్లబ్స్ వల్ల ఏమైపోతదంటే మీరు మాట్లాడుకుంటారు. అండ్ మాట్లాడుకోవడం ఏంటి? ఒక ఐడియా గురించి మాట్లాడుకుంటున్నారు. అయితే యూజువల్‌గా రెస్పెక్ట్‌ఫుల్‌గా మాట్లాడుకోవాలన్నమాట ఒకళ్ళ గురించి ఒకళ్ళు. కొన్ని నీకు వాళ్ళు చేసేది మీకు లైక్ చేయలేదనుకో, నువ్వు లైక్ చేయలేదనుకో, అయితే దాన్ని ఇప్పుడు కళ్యాణి ఒకటి మాట్లాడుతది. ఉమాకిష్టం లేదనుకో ఆ మాట చెప్పింది. అయితే ఉమా దాన్ని ఎలా మాట్లాడాలి నేను కళ్యాణితోని? ఎలా ఆమెని ఎందుకంటే ఇప్పుడు మేబీ కళ్యాణ్ చెప్పింది కరెక్టే ఉండొచ్చు. కానీ కరెక్ట్ కాకపోయి ఉండొచ్చు కూడా. సో, అది మాట్లాడుకోగలగాలనమాట. సో, ఎట్లా మాట్లాడుకోవాలి? ఏంటి? అది చాలా నేర్చుకుంటారనమాట. ఇవన్నీ మీకు ఈ ఫ్రెండ్‌షిప్స్ కూడా బాగా డెవలప్ అవుతాయి. మీరు మళ్ళీ పెద్దగయినాక ఇప్పుడు సపోజ్ కళ్యాణ్‌కి ఒక కంపెనీలో మేనేజర్ అయింది. అప్పుడు ఆమె కింద ఒక మనిషి కావాలనుకో, అరే! నాకు ఉమ చాలా బాగా చేసి ఉమ నాకు మంచి ఫ్రెండు. ఇంకోటి మంచిగా పనిచేస్తది, కష్టపడతది అని అనిపించిందనుకో ఆమెకి. ఆమె ఏం చేస్తదంటే ఉమకి కాల్ చేసేసి, "హే! ఉమా నాది మా కంపెనీలో జాబ్ ఉందే వస్తావా?" అని అడుగుతది. సో, ఆ ఫ్రెండ్‌షిప్స్ కూడా డెవలప్ అవుతాయి. దాంతోని మీరు ఒకళ్ళనొకళ్ళు అరే! ఎవరు ఇప్పుడు కళ్యాణి ఏంటి? ఆమె కంపెనీలో ఎవరైనా రావాలంటే ఆమెని మంచి చేసే వాళ్ళనే తీసుకుంటది. ఆమెని ఇప్పుడు వచ్చినాక పని సరిగ్గా చేయలేదనుకో, ఆమె తీసుకోదు కదా వాళ్ళని. సో, అందుకోసం ఏం చేస్తది, ఆమెకి ఇప్పుడు ఈ గ్రూప్స్‌లో మీరు ఉన్నారనుకో, ఆమెకు తెలిసిపోతది. ఎవరు మంచిగా పని చేస్తారు, ఎవరు మంచివాళ్ళు, ఎవరు ఆమెను అర్థం చేసుకుంటారు. ఎందుకంటే అందరం డిఫరెంట్‌గా ఉంటాం కదా! ఎవరు ఆమెను అర్థం చేసుకుంటారు అని చెప్పేసేసి ఆమెకు తెలిసిపోతది. తెలిసిపోయి ఆమె వాళ్ళని జాబ్‌లో తీసుకుంటది. సో, మిగతా వాళ్ళు కూడా అంతే కదా! సో, అలా అన్నమాట. ఓకే. సో, మీరు ఈ గ్రూప్స్ పెట్టండి. ఇప్పుడు గ్రూప్స్ పెట్టడానికి అంత టైం పట్టదు. ఓకే. మీరు ఇప్పుడే మాట్లాడుకుంటూ గ్రూప్స్ పెట్టొచ్చు. ఏ గ్రూప్‌లో మీకు ఏ ఇష్టాలున్నాయో మీరు ఈవెన్ డ్రాయింగ్ క్లబ్ పెట్టొచ్చు. పెయింటింగ్ క్లబ్ పెట్టొచ్చు. సో, ఇట్లాంటియన్నీ డిఫరెంట్ క్లబ్స్. ఇంకోటి మీరు సమ్మర్‌లో మాట్లాడుకోవచ్చు. మీరు ఎప్పుడైనా క్లబ్ పెట్టుకున్నారనుకో, మీరు సమ్మర్‌లో ఒకళ్ళనొకళ్ళు కాల్ చేసి మాట్లాడుకోవచ్చు. మాట్లాడుకొని అరే! మనం ఇది చేద్దామా? అది చేద్దామా? మీరు కోదాడలో ఉండొచ్చు, కోదాడికి దగ్గరలో ఉండొచ్చు, ఐదర్ కలవచ్చు, ఇంట్లోనే ఎక్కడన్నా ఉండి పనులు చేసుకోవచ్చు. అప్పుడేంటంటే మీకు సమ్మర్ కూడా మంచిగా అవుతది. నేర్చుకుంటారు. ఓకే. సో, క్లబ్స్ పెట్టండి. మనం వచ్చినాక మాట్లాడుకుందాం దాని గురించి. ఓకే. బాయ్.